హలో ఎవ్రీవన్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రాన్స్ హిమాలయాస్. సో ట్రాన్స్ హిమాలయాస్లో ఫస్ట్ పార్ట్ మనం మూడు పార్ట్స్ ఉన్నాయి. కారాకోరం రేంజెస్, లడాక్ రేంజెస్, జాస్కర్ రేంజెస్ అని. సో ఫస్ట్ పార్ట్ నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద కారాకోరం రేంజెస్ గురించి మాట్లాడుకుందాం. సో కారాకోరం రేంజెస్ అనేటివి, ఈ నేమ్ అనేది మనకి సంస్కృత్ లాంగ్వేజ్ నుంచి డెరైవ్ అయింది. సో వాట్ ఎవర్ దిస్ నేమ్ ఇస్ దేర్, ఈ నేమ్ అనేది సంస్కృత్ లాంగ్వేజ్ నుంచి వచ్చింది. సో ఇది సంస్కృత్ లాంగ్వేజ్లో చూసుకుంటే ఇది కారా ప్లస్ కోరం అనే రెండు పదాలు ఉన్నాయి ఇక్కడ. కారా ప్లస్ కోరం. కారా అంటే బ్లాక్ అని ఇక్కడ మీనింగ్ ఈజ్ అవార్డ్ బ్లాక్ అని. కోరం అంటే ఇక్కడ ఏంటిది గ్రావెల్ అని మీనింగ్ ఇయర్. ద మీనింగ్ ఈజ్ అవార్డ్ సో బ్లాక్ గ్రావెల్. సో కారాకోరం రేంజెస్, ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద వర్డ్. మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఈస్ ద వర్డ్ గ్రావెల్. సో ద బ్లాక్ గ్రావెల్ అని మీనింగ్ ఈజ్ ద బ్లాక్ గ్రావెల్. నల్లటి రంగులో ఉన్నటువంటి రాయి అని దాని మీనింగ్ బ్లాక్ గ్రావెల్. లేదంటే వీటిని కారాకోరం రేంజెస్, కృష్ణాగిరి పర్వతాలు అని కూడా అంటాం. ఎందుకంటే బ్లాక్ కలర్లో ఉన్నాయి కాబట్టి కృష్ణాగిరి పర్వతాలు అని కూడా అంటాం. లేదంటే వీటిని కారాకోరం రేంజెస్ అని చెప్తుంటాం. ఏంటి బ్లాక్ గ్రావెల్ అని చెప్తున్నాం, కారాకోరం రేంజెస్. ఈ కారాకోరం రేంజెస్ అనేటివి మనకు ట్రాన్స్ హిమాలయాస్లో పార్ట్ కారాకోరం రేంజెస్. మరి ఈ కారాకోరం రేంజెస్ అనేటివి సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి కారాకోరం రేంజెస్ అని మనకు కనుక సో ఒకసారి అనాలిసిస్ చేస్తే మన ఇండియాలో అంటే ఈ కొంచెం పెద్దగా ఇద్దాం మన డయాగ్రామ్. ఇది జమ్మూ కాశ్మీర్ రీజన్, వి నో వెల్. ఇదంతా కూడా జమ్మూ కాశ్మీర్ రీజన్ మనకు తెలుసు. ఈ జమ్మూ కాశ్మీర్ రీజన్లో మనకు అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడా ఆల్రెడీ మనకి వెళ్ళిపోయింది. ఇదంతా ఏంటి, ఈ చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్. సో ఇటు తీసుకుంటే మనకి ఇది ఏంటిది, సో LOC వరకు ఉంది. ఇది NJ 9842 వరకు ఉంది. మనం చదువుకున్నాం కదా క్లారిటీగా. సో NJ 9842 ఏదైతే ఉందో సో అక్కడ వరకు మనం చదువుకున్నాం. NJ 9842 వరకు చదువుకున్నాం. ఇదంతా కూడా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. దిస్ ఈజ్ కంప్లీట్లీ నోన్ యాజ్ వాట్, లైన్ ఆఫ్ ద యాక్చువల్ కంట్రోల్. ఇదంతా కూడా క్లియర్, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇలా ఉంది మనకి. అదంతా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇది. సో ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ట్రావెల్ అవుతాయి ఏవి కారాకోరం రేంజెస్. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ రీజన్ అంతా కూడా ఆక్యుపై చేస్తూ సో ఇక్కడి వరకు మనకి ఆల్మోస్ట్ చైనా ఆక్యుపైడ్ ఆక్సాయిచిన్ ఏరియా ఉంది కదా, ఈ చైనా ఆక్యుపైడ్ ఆక్సాయిచిన్ ఏరియా వరకు మొత్తం కూడా ఇలా ట్రావెల్ అవుతాయి కారాకోరం రేంజెస్. దట్ ఈస్ ద హౌ ద కారాకోరం రేంజెస్ ఆర్ అరేంజ్డ్, డిస్ట్రిబ్యూటెడ్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయినవి. ఇది అంతా కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, రైట్. ఇదంతా కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నాయి. ఇక్కడ ఇది ఇండియన్ రీజియన్లో ఉన్నాయి. ఇక్కడికి తీసుకెళ్తే ఇక్కడికి చైనా ఆక్యుపై చేసినటువంటి ఆక్సాయిచిన్ రీజియన్లో వరకు ఇవి డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. ఇవి కారాకోరం రేంజెస్ అనేటివి, రైట్. క్లియర్, రైట్. నెక్స్ట్ కారాకోరం రేంజెస్కి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటిది అనేది మనం మాట్లాడదాం. కారాకోరం రేంజెస్లో అనేటివి ఎక్కువ మొత్తంలో ఐస్ ఫార్మేషన్ జరుగుతుంది. వీటిలో కారాకోరం రేంజెస్లోనే ఎక్కువ మొత్తంలో ఐస్ ఫార్మేషన్ జరుగుతుంది. సో ఈ ఐస్ ఫార్మేషన్ జరిగే ప్రాంతాలని మనం ఏమంటామమ్మా, గ్లేషియర్స్ అంటాం. మంచు పలకలు అంటాం కదా, గ్లేషియర్స్ అంటే ఏ ప్రాంతాలలో అయితే ఎక్కువ మొత్తంలో ఐస్ ఫార్మేషన్ జరుగుతుందో సో ఆ ఐస్ ఫార్మేషన్ జరిగే ప్రాంతాలని మనం ఏమంటాం, గ్లేషియర్స్ అంటాం. అంటే గ్లేషియర్స్ అంటే ఇది మన ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఐస్ తీసేగానే కరిగిపోవడం అలాంటి ఐస్ కాదమ్మా. ఇది చాలా స్ట్రాంగ్గా ఉండే ఐస్. మనము ఒక రాయిని ఇంకో రాయితోటి పెద్ద డ్రిల్లింగ్ మిషన్తో కోస్తాం కదా రాయిని, అట్లా ఇది కూడా ఒక ఆల్మోస్ట్ రాక్ లాగా ఉండే ఐస్ అనమాట. పూర్తిగా రాక్ లాగా ఉండే ఐస్. అసలు ఎట్టి పరిస్థితులలో కూడా ఇది ఏమవ్వదు అంటే మనకు పలగదు, ఏం చేయదు. చాలా డ్రిల్లింగ్ మిషన్ తోటి డ్రిల్లింగ్ చేస్తే తప్ప ఇది జరగదు. సో అలాంటిది గ్లేషియర్స్ అనేది పూర్తిగా మనకు ఐస్ తోటి నిండినటువంటి గ్లేషియర్స్ అనేవి చాలా ఎక్కువ మొత్తంలో ఐస్ ఫార్మేషన్ జరుగుతుంది ఇక్కడ కారాకోరం రేంజెస్లో. హిమాలయాస్ కన్నా కూడా ఎక్కువ మొత్తంలో ఇక్కడనే జరుగుతుంది. హిమాలయాస్ మనం అనుకుంటాం అంటే మనకి ఎక్కువ మొత్తంలో నామన్క్లేచర్లో హిమాలయాస్ అని చిన్నప్పటి నుంచి మన మైండ్లో సెట్ అయింది. కానీ హిమాలయాస్లో అయ్యే ఐస్ ఫార్మేషన్తో కంపేర్ చేస్తే కారాకోరం రేంజెస్లో ఫార్మేషన్ అయ్యే ఐసే చాలా ఎక్కువ మొత్తంలో ఫార్మేషన్ జరుగుతుంది. అందుకోసం పెద్ద పెద్ద ఐస్ ఫార్మింగ్ రీజియన్స్ అంటే గ్లేషియర్స్ ఏవైతే ఉన్నాయో ఈ మంచు పలకలు గ్లేషియర్స్ అన్నీ కూడా మన కారాకోరం రేంజెస్లోనే ఉన్నాయి. అందువలనే కారాకోరం రేంజెస్ని మన వాళ్ళు నిక్ నేమ్ అని పిలుస్తారు. ఏమని, నర్సరీ ఆఫ్ హిమాలయాస్, నర్సరీ ఆఫ్ ద గ్లేషియర్స్ అని పిలుస్తుంటాం. మనం ఏమంటాం, వి కాల్ దెమ్ యాజ్ నర్సరీ ఆఫ్ ద గ్లేషియర్స్ అని పిలుస్తాము. వీటిని కారాకోరం రేంజెస్. ఏవైతే కారాకోరం రేంజెస్ ఉన్నాయో ఈ కారాకోరం రేంజెస్ని మనం ఏమంటాం, నర్సరీ ఆఫ్ ద హిమాలయాస్ అని పిలుస్తున్నాం. కారాకోరం రేంజెస్ని నర్సరీ ఆఫ్ హిమాలయాస్ అని పిలుస్తున్నాం. ఎందుకంటే నర్సరీ ఆఫ్ ద గ్లేషియర్స్ అని పిలుస్తున్నాం. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో గ్లేషియర్స్ అనేవి మనకు ఫార్మేషన్ జరుగుతున్నాయి. ఓకేనా. సో ఇక్కడ చాలా గ్లేషియర్స్ ఉన్నాయి. మనం ఇక్కడ తీసుకుంటే సో ఇక్కడ సపోజ్ ఇక్కడ తీసుకున్నాం అనుకో, ఈ ప్రాంతంలో తీసుకుంటే మనకి ఇస్పార్ గ్లేషియర్ అనేది ఒకటి ఉంది. దాని పేరు ఏంటిది, ఇస్పార్. సో ఇస్పార్ గ్లేషియర్ అనేది ఉంది. ఆ తర్వాత ఇంకా కొంచెం ముందుకు వచ్చామనుకో, ఇంకా కొంచెం ముందుకు వస్తే మనకి బియాఫో గ్లేషియర్ ఉంది. సో బియాఫో గ్లేషియర్ ఉంది.
ఓకే, ఇంకా కొంచెం ముందుకు వస్తే మనకి బాల్టోరో గ్లేషియర్ ఉంది, బాల్టోరో. సో బాల్టోరో గ్లేషియర్, బియాఫో గ్లేషియర్, అండ్ నెక్స్ట్ వన్ బాల్టోరో గ్లేషియర్ ఉంది. ఇంకా ఇక్కడికి వస్తే అతిపెద్దది ఉంది మనకి సియాచిన్ గ్లేషియర్ ఉంది. ఇక్కడ ఇది పెద్దది ఏంటి, సియాచిన్ గ్లేషియర్. ఇలా పెద్ద పెద్ద సో గ్లేషియర్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి, సియాచిన్ గ్లేషియర్. సో సియాచిన్ గ్లేషియర్ అనేది సో ఇక్కడ ఉంది మనకు. దాదాపు ఇది 76 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఏది సియాచిన్ గ్లేషియర్ అనేది 76 కిలోమీటర్స్ ఆఫ్ ద లెంత్ ఉంటుంది. ఇది బాల్టోరో గ్లేషియర్ అనేది 67 కిలోమీటర్స్ ఆఫ్ ద లెంత్ ఉంటుంది. బాల్టోరో గ్లేషియర్ అనేది 67 కిలోమీటర్స్ ఆఫ్ ద లెంత్ ఉంటే ఈ సియాచిన్ గ్లేషియర్ అనేది 76 కిలోమీటర్స్ ఆఫ్ ద స్ట్రెంత్ అనేది ఉంటుంది. ఓకే రైట్. ఇది సో ఏదైతే ఉందో అది ఇదంతా కూడా సో ఇది ఈ గ్లేషియర్స్ ఏవైతే ఉన్నాయో ఈ గ్లేషియర్స్ అన్నీ కూడా ఇలా ఉన్నాయి మనకి. ఇవన్నీ కూడా గ్లేషియర్స్ మనకి. అంటే ఏంటిది, దీని లెంత్ 76 కిలోమీటర్స్ అని మాట్లాడుతున్నాం కదా. సో ఏంటిది 76 కిలోమీటర్ల లెంత్ యొక్క ముఖ్య ప్రాముఖ్యత ఏంటిది అనేది మనం చూసుకుంటే, అంటే ఒకే ఐస్ బ్లాక్ అన్నమాట. అంటే దాదాపు మనము ఇలా తీసుకుంటే ఒక 76 కిలోమీటర్ల పొడవున ఒకటే ఐస్ బ్లాక్ ఉంటుంది. 76 కిలోమీటర్ల పొడవున ఇది అంతా కూడా ఒకటే ఐస్ బ్లాక్ అన్నమాట. అంటే వితౌట్ ఎనీ కట్, ఎలాంటి కట్ లేకుండా 76 కిలోమీటర్ల పొడవులో మనకు ఉన్నటువంటి ఒక సింగిల్ ఐస్ బ్లాక్, మొత్తం 76 కిలోమీటర్ల పొడవులో ఉన్నటువంటి ఒక సింగిల్ ఐస్ బ్లాక్నే మనం ఏమంటాం, ఈ సియాచిన్ గ్లేషియర్ అని చెప్తున్నాం. 76 కిలోమీటర్. దాని తర్వాత బాల్టోరో గ్లేషియర్ కూడా ఉంది. బాల్టోరో గ్లేషియర్ ఎంత మనకి 67 కిలోమీటర్లు. అయితే దీని యొక్క ప్రత్యేకతలు ఏంటిది, దీని యొక్క ప్రత్యేకత ఏంటిది అనేది మనం మాట్లాడుకుందాం. సపోజ్ ఇప్పుడు ఎర్త్, సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ తీసుకున్నాం అనుకో. సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ తీసుకుంటే మనకు ఆల్రెడీ ఐస్ ఫార్మింగ్ రీజియన్స్ ఇక్కడ ఉన్నాయి. సౌత్ పోల్. సో సౌత్ పోల్లో ఐస్ ఫార్మింగ్ రీజియన్ మనకు తెలుసు. ఏది, ఈ అంటార్క్టికా రీజియన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఏంటిది, ఐస్ ఫార్మింగ్ రీజియన్స్. అండ్ అట్లాగే ఇక్కడ ఏ పోల్ ఉంది మనకి, ఆర్కిటిక్ పోల్ ఉంది. ఈ ఆర్కిటిక్ పోల్ కూడా ఏంటిది మనకి ఐస్ ఫార్మింగ్ రీజియన్స్. అంటే పోల్స్ని వదిలేసాం. ఇక్కడ పోల్ ఉంది, ఇవి పోల్ ఉంది, ఈ పోల్స్ని వదిలేసాం. ఇట్లాగో ఇక్కడ ఐస్ ఫామ్ అవుతుంది. ప్రపంచంలోనే భూమిపైనే ఎక్కువ మొత్తంలో ఐస్ ఫార్మింగ్ అయ్యే రీజియన్స్ ఈ రెండే. సో ఇవి కాకుండా ఇది పోలార్ రీజియన్ కదమ్మా. సో ఇది ఏదైతే ఉందో ఇది పోలార్ రీజియనే, ఇది ఏదైతే ఉందో ఇది కూడా ఏంటిది పోలార్ రీజియనే. ఓకేనా, పోలార్ రీజియన్, పోలార్ రీజియన్, ఈ రెండు కూడా ఏంటి, పోలార్ రీజియన్, పోలార్ రీజియన్ రెండు ఉన్నాయి. ఈ పోలార్ రీజియన్ని తీసేసామనుకో, ఈ పోలార్ రీజియన్ని తీసేయాలంటే మిగిలినవన్నీ ఉన్నాయి కదా. సో మిగిలిన ప్రాంతం అంతా ఏమవుతుందమ్మా, మనకు నాన్ పోలార్ రీజియన్ అవుతుంది. మిగిలిన ప్రాంతం అంతా ఏమవుతుంది, నాన్ పోలార్ రీజియన్ అవుతుంది. అవునా, ఐస్ లేని రీజియన్ నాన్ పోలార్ ప్రాంతం అంటే ధ్రువ ప్రాంతం కాదు. సో ఇవన్నీ కూడా ధ్రువ ప్రాంతాలు కాకుండా మిగతావంతా ఏమైతే సో ధ్రువ ప్రాంతం కానివి ఏవి, నాన్ పోలార్ రీజియన్స్. సో ఈ నాన్ పోలార్ రీజియన్స్ లోపల మనందరికీ తెలిసి ఇక్కడ ఈక్వెటార్ ఉంది, రైట్. సో ఇది ఈక్వెటార్. సో ఈక్వెటార్ పైన ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఇలా ఉన్నాయి మనకి. సో భారతదేశం అనేది ఇక్కడ ఉంది. భారతదేశానికి పైన ఇక్కడ తజకిస్తాన్ ఉంటుంది. ఇక్కడ ఏంటిది, తజకిస్తాన్. సో తజకిస్తాన్లో కనుక చూసుకుంటే, తజకిస్తాన్లో తీసుకుంటే మనకి ఇక్కడ పామీర్ మౌంటైన్స్ ఉన్నాయి తజకిస్తాన్లో ఫెడ్చెంకో. ఓకే, ఫెడ్చెంకో అనే ఒక పెద్ద గ్లేషియర్ ఉంది ఎక్కడ, తజకిస్తాన్లో. ఇది 77 కిలోమీటర్లు ఉంటుంది. ఏముంటుంది, 77 కిలోమీటర్ల లెంత్ ఉంటుంది. ఫెడ్చెంకో అనేది ఏ దేశంలో ఉంది, తజకిస్తాన్లో ఉంది. తజకిస్తాన్లో ఉన్నటువంటి ఫెడ్చెంకో అనేది 77 కిలోమీటర్స్ అనేది మనకి ఉంటుంది. ఫెడ్చెంకో మనకి పామీర్ మౌంటైన్స్లో ఉంటుంది. ఇక్కడ సో పామీర్ మౌంటైన్స్ ఆఫ్ ద తజకిస్తాన్లో ఉంటుంది ఫెడ్చెంకో అనేది. ఎందుకు మాట్లాడుతున్నామంటే, సో దిస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ గ్లేషియర్ ఇన్ నాన్ పోలార్ రీజియన్స్. వరల్డ్స్ లార్జెస్ట్ గ్లేషియర్ పోలార్ రీజియన్స్లో కాదు. పోలార్ రీజియన్స్ ఇంతకన్నా పెద్దగా ఉంటాయి. అందువల్ల ఏమంటున్నాం, వరల్డ్స్ లార్జెస్ట్ గ్లేషియర్ ఇన్ నాన్ పోలార్ రీజియన్స్. అంటే ఆర్కిటిక్ రీజియన్, అంటార్కిటిక్ రీజియన్ని వదిలేయాలి. అంటే నాన్ పోలార్ రీజియన్స్ అవే కదా. సో కాబట్టి వరల్డ్స్ లార్జెస్ట్ గ్లేషియర్ ఇన్ ద నాన్ పోలార్ రీజియన్ ఏది, ఫెడ్చెంకో. సో ఫెడ్చెంకో తర్వాత నెక్స్ట్ కనుక చూస్తే మనకి సెకండ్ లార్జెస్ట్ మనం ఇంతకుముందు చెప్పినటువంటి సియాచిన్ గ్లేషియర్. ఏది, సియాచిన్ గ్లేషియర్. కారాకోరం రేంజెస్లో ఉన్నటువంటి సియాచిన్ గ్లేషియర్ ఏదైతే ఉందో అది ఎంత ఉందమ్మా, 76 కిలోమీటర్ల పొడవున ఉంది. ఏది, 76 కిలోమీటర్ల పొడవున ఉంది సియాచిన్ గ్లేషియర్. సో ఆ సియాచిన్ గ్లేషియర్ అనేది ఇక్కడ కదా మన భారతదేశంలో ఇక్కడ. సో ఇక్కడ సియాచిన్ గ్లేషియర్ అనేది ఉంది ఇండియాలో. అంటే పాకకు మన ఈ ఎల్ఓసికి దగ్గరగా ఇది సియాచిన్ గ్లేషియర్. సో ఈ సియాచిన్ గ్లేషియర్ అనేది 76 కిలోమీటర్ల పొడవులో ఉంది. కాబట్టి ఇది సెకండ్ లాంగెస్ట్ గ్లేషియర్ అవుట్ సైడ్ పోలార్ రీజియన్. సెకండ్ లాంగెస్ట్ ఇన్ ద నాన్ పోలార్ రీజియన్స్. నాన్ పోలార్ రీజియన్స్ లోపల ఇది సెకండ్ లాంగెస్ట్.
నాన్ పోలార్ రీజియన్స్ లోపల సెకండ్ లాంగెస్ట్ ఎంత 76 కిలోమీటర్స్. ఇదేమో ఎక్కడ ఉంది మనకి, ఇది 77 కిలోమీటర్లు, 77 కిలోమీటర్లు. అండ్ ఇదేంటిది 76 కిలోమీటర్స్ అనేది ఉంది. ఇది సెకండ్ది, ఏది సియాచిన్ గ్లేషియర్ ఏదైతే ఉందో సెకండ్ అనమాట. ఏ రేంజెస్లో ఉంది, అది కారాకోరం రేంజెస్లో ఉంది, మనకి కారాకోరం రేంజెస్లో ఉంది. సో దాని యొక్క ప్రత్యేకత అదనమాట సియాచిన్ గ్లేషియర్. ఓకే, క్లియర్, సియాచిన్ గ్లేషియర్. సో అంటే ఈ పోలార్ రీజియన్స్ కనుక లేకపోతే, సో ఇది ఫస్ట్ లాంగెస్ట్ గ్లేషియర్ అండ్ సెకండ్ లాంగెస్ట్ గ్లేషియర్ ఏది, సియాచిన్ గ్లేషియర్. ఈ సియాచిన్ గ్లేషియర్ అనేది ఎక్కడ ఉందమ్మా, మనకి కారాకోరం రేంజెస్లో ఉంది. దీంతో పాటు థర్డ్ లార్జెస్ట్ గ్లేషియర్ ఇది బాల్టోరో గ్లేషియర్. థర్డ్ లార్జెస్ట్ గ్లేషియర్ ఏది, బాల్టోరో. ఫస్ట్ ఏది ప్రపంచంలో ఫెడ్చెంకో, అండ్ సెకండ్ వచ్చేసి సియాచిన్, థర్డ్ వచ్చేసి బాల్టోరో. ఎప్పుడు పోలార్ రీజియన్స్ని కలుపుకోకపోతే, నాన్ పోలార్ రీజియన్స్లో. పోలార్ రీజియన్స్లో ఆబ్వియస్గా ఆర్కిటిక్ రీజియన్ అనేది చాలా పెద్దది, అంటార్క్టిక్ రీజియన్ ఆబ్వియస్గా పెద్దగా ఉంటాయి. అవి మనం మాట్లాడుతుంది నాన్ పోలార్ రీజియన్స్ గురించి. ఓకేనా. సో ఈ కారాకోరం రేంజెస్లో మనకి సియాచిన్ గ్లేషియర్ అనేది ఉంది ఇక్కడ. రైట్, సియాచిన్ గ్లేషియర్ ఇక్కడ ఉంది. ఈ సియాచిన్ గ్లేషియర్ అనేది 76 కిలోమీటర్స్ ఆఫ్ ద లెంత్లో ఉంది. ప్లస్ ఇది 19,000 ఫీట్ హైట్లో ఉంది మనకి. ఎక్కడ నుంచి, సో ఇక్కడ నుంచి సీ లెవెల్ నుంచి సముద్రపు రైట్ లెవెల్ నుంచి మనకి సో 19,000 ఫీట్ హైట్లో ఉంది. ఏది, ఇది అనేది సియాచిన్ గ్లేషియర్. ఈ సియాచిన్ గ్లేషియర్ అనేది టిబెటన్ వర్డ్ అనమాట. ఇది సియాచిన్ గ్లేషియర్ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఇస్ టిబెటన్ వర్డ్. సో టిబెటన్ వర్డ్ వచ్చేస్తే మనకి దీనికి మీనింగ్ ఏంటిదంటే రోజ్ ఫ్లవర్ గార్డెన్ అని. ఎక్కువ మొత్తంలో రోజ్ ఫ్లవర్ గార్డెన్ అని మీనింగ్ దీనికి. ఏది, ఈ సియాచిన్ పదం ఏదైతే ఉందో ఈ సియాచిన్కి రోజ్ ఫ్లవర్ గార్డెన్ అని మీనింగ్. సియాచిన్ గ్లేషియర్ మొత్తము ఎంటైర్ హిమాలయాస్లోనే లార్జెస్ట్ గ్లేషియర్. హిమాలయాస్ తీసుకున్నా, ట్రాన్స్ హిమాలయాస్ తీసుకున్నా, నువ్వు పూర్వాంచల్ తీసుకున్నా, అన్నిటిలో లార్జెస్ట్ గ్లేషియర్ ఇదే. ఏది, సియాచిన్ గ్లేషియర్ అనేది. సో ఎగ్జాక్ట్గా సియాచిన్ గ్లేషియర్ కనుక చూసుకుంటే మనకి NJ 9842 ఏదైతే ఉందో అక్కడికి దగ్గర ఎక్కువ మొత్తం ఐస్ ఫార్మేషన్ జరుగుతుంది. కాబట్టి కారాకోరం రేంజెస్ని ఏమన్నాం మనం, చెప్పాలమ్మా, కారాకోరం రేంజెస్ ఏమన్నాం, నర్సరీ ఆఫ్ ద గ్లేషియర్స్ అన్న. నెక్స్ట్ ఇక్కడ బాల్టోరో గ్లేషియర్కి ఇక్కడ ఇటు సైడ్ దగ్గరగా మనకి ఇటు కొంచెం దగ్గరగా చూసుకుంటే ఇక్కడ మనకి శిఖరం ఉంటుంది, K2R గాడ్విన్ ఆస్టిన్. ఓకే, K2R గాడ్విన్ ఆస్టిన్ అనేది ఇక్కడ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంటుంది. సో K2R అదర్వైజ్ వి కాల్ గాడ్విన్ ఆస్టిన్. K2. So this is known as whatever this is there, K2 or otherwise we call what, గాడ్విన్ ఆస్టిన్. సో K2R గాడ్విన్ ఆస్టిన్ అనేది మనకి ఇక్కడ ఉంది. సో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో 8611 మీటర్స్. ఎంత, సో 8611 మీటర్స్ లొకేటెడ్ ఇన్ ద సో కారాకోరం రేంజెస్, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది. ఓకేనా. సో K2R గాడ్విన్ ఆస్టిన్ అనేది సో కారాకోరం రేంజెస్లో ఉన్నటువంటి హైయెస్ట్ పీక్ 8611 మీటర్స్. ఇక్కడే హైయెస్ట్ పీక్ కాదు, ఇది ప్రపంచంలోనే రెండవ హైయెస్ట్ పీక్ ఆఫ్టర్ మౌంట్ ఎవరెస్ట్. మౌంట్ ఎవరెస్ట్ ఎంత, 8848.86 మీటర్స్ అనేది ఇది మౌంట్ ఎవరెస్ట్ యొక్క హైట్. సో మౌంట్ ఎవరెస్ట్ తర్వాత ప్రపంచంలోనే సెకండ్ హైయెస్ట్ పీక్ ఇదే. సెకండ్ హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. ఇది K2R గాడ్విన్ ఆస్టిన్ ఈజ్ ద సెకండ్ హైయెస్ట్ పీక్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలోనే రెండవ ఎత్తైన శిఖరం ఏది, K2 గాడ్విన్ ఆస్టిన్ 8611. దానికన్నా ఎత్తైనది ఏముంది మనకి, హిమాలయాస్లో ఉన్నటువంటి మౌంట్ ఎవరెస్ట్ అనేది ఉంది. కానీ సో మౌంట్ ఎవరెస్ట్ తర్వాత ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఏది ఉంది మనకి, 8611 మీటర్స్ తోటి మనకి K2R గాడ్విన్ ఆస్టిన్ అనేది ఉంది. K2 గాడ్విన్ ఆస్టిన్ అనేది ఎక్కడ ఉంది మనకి, కారాకోరం రేంజెస్లోని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది. ఎక్కడ, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో మనకి ఉంది. ఓకేనా, క్లియర్ కదా, రైట్. మనం ఇలా ఈ మౌంటైన్ రేంజెస్ని కనుక తీసుకుంటే, ఈ కారాకోరం రేంజెస్ ఏవైతే ఉన్నాయో, సో కారాకోరం రేంజెస్ కనుక మనకు క్లియర్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇవన్నీ కూడా కారాకోరం రేంజెస్ ఇలా ఉన్నాయి, రైట్. సో ఈ కారాకోరం రేంజెస్లో కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అన్నీ కూడా ఉంటాయి మనకి. ఏవి, గషేర్ భూమ్ 1 అంటే మీకు జస్ట్ అవగాహన కోసం. ఇంకో అదర్ పీక్స్ అనమాట కారాకోరంతో ఉన్నటువంటి గషేర్ భూమ్ 1 అని. ఆ తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే మనకి బ్రాడ్ పీక్ అని. ఓకే, సో బ్రాడ్ పీక్. ఆ తర్వాత గషేర్ భూమ్ 2 అని, గషేర్ భూమ్ 2. ఓకే, గషేర్ భూమ్ 2 అని. ఇక్కడికి వచ్చేస్తే మనకి ఏముంది, K2R గాడ్విన్ ఆస్టిన్ అని. K2R గాడ్విన్ ఆస్టిన్. జస్ట్ ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోండి చాలు ఎగ్జామ్ పర్పస్లో. K2R గాడ్విన్ ఆస్టిన్. ఇవన్నీ పీక్స్ ఎక్కడున్నాయి మన కారాకోరం రేంజెస్లో, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోనే ఉన్నాయి. గషేర్ భూమ్ 1 కానీ, బ్రాడ్ పీక్ కానీ, గషేర్ భూమ్ 2 కానీ, K2R గాడ్విన్ ఆస్టిన్ కానీ, ఇవన్నీ కూడా మనకి ఈ కారాకోరం రేంజెస్లో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోనే ఉన్నాయి. హైయెస్ట్ పీక్ వచ్చేసి ఇది మనకి, ఇది K2R గాడ్విన్ ఆస్టిన్ ఎంత, 8611 మీటర్స్. 8611 మీటర్స్. ఎక్కువ మొత్తంలో ఈ K2 గాడ్విన్ ఆస్టిన్ అన్నిటికన్నా ఎత్తైన శిఖరం, ప్రపంచంలో రెండవ ఎత్తైన శిఖరం. ఎక్కువ
ఎక్కువ మొత్తంలో ఐస్ ఫార్మేషన్ కూడా జరుగుతూ ఉంటుంది ఇక్కడ. అందువలన ఈ ప్రాంతం ఏదైతే ఉందో దీన్ని K2 గాడ్వినాస్ ఉన్న ఈ పీక్ని క్వీన్ ఆఫ్ హిమాలయాస్ అని పిలుస్తాం మనం. ఏమంటాం? క్వీన్ ఆఫ్ హిమాలయాస్. కారాకోరం రేంజెస్ని ఏమంటాం? నర్సరీ ఆఫ్ ద గ్లేషియర్స్ అని చెప్తుంటాం. అలాగే దీన్ని క్వీన్ ఆఫ్ హిమాలయాస్ అని పిలుస్తారు. దేన్ని? దీన్ని ఏది K2 ఆర్ గాడ్వినాస్ని మొత్తం మౌంట్ ఎవరెస్ట్ని అనొచ్చు కదా అని మీకు డౌట్ వస్తుంది. సార్ మౌంట్ ఎవరెస్ట్ని క్వీన్ ఆఫ్ హిమాలయాస్ అనొచ్చు కదా, మౌంట్ ఎవరెస్ట్ అనేది ఎక్కువ హైట్లో ఉంది, దాన్ని క్వీన్ ఆఫ్ హిమాలయ అనకుండా ఈ మనకి గాడ్వినాస్ని ఎందుకు అంటున్నారని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు అంటున్నారంటే ఎక్కువ మొత్తంలో ఐస్ ఫార్మేషన్ జరగడం వల్ల. అందుకే కారాకోరం రేంజెస్కి మనం టైటిల్ ఇచ్చాం, ఏమని? నర్సరీ ఆఫ్ ద గ్లేషియర్స్ అని. వీఆర్ గివెన్ ద నేమ్ ఆఫ్ నర్సరీ ఆఫ్ ద గ్లేషియర్స్ అనే పేరు ఇచ్చాం మనం. సో అలాగే ఇక్కడ కూడా ఏంటిది? క్వీన్ ఆఫ్ హిమాలయాస్ అని పిలుస్తున్నాం. దేని? K2 ఆర్ గాడ్వినాస్. ఎంటైర్ కారాకోరం రేంజెస్, మొత్తం కారాకోరం రేంజెస్ లోపలనే ఎక్కువ మొత్తంలో నర్సరీస్ ఉన్నాయి కాబట్టి మనం ఏమంటాం? నర్సరీ ఆఫ్ ద గ్లేషియర్స్ అని చెప్తున్నాం. వి కాల్ దెమ్ యాజ్ ఏ నర్సరీ ఆఫ్ ద గ్లేషియర్స్. అలాగే ఇంకా అదర్ పీక్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. గషియర్ బూమ్ 1 బ్రాడ్ పీక్, గషియర్ బూమ్ 2 అండ్ ద K2 గాడ్వినాస్ టీమ్. ఈ పీక్స్ అన్ని కూడా ఎక్కడ ఉన్నాయి? మనకి కారాకోరం రేంజెస్లో ఉన్నాయి. ఆల్ దీస్ పీక్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద కారాకోరం రేంజెస్. రైట్. నెక్స్ట్ అయితే ఈ సియాచిన్ గ్లేషియర్ అనేది ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందని కనుక మనం అబ్జర్వ్ చేస్తే, సియాచిన్ గ్లేషియర్ని మనం అబ్జర్వ్ చేస్తామనుకోండి, కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సియాచిన్ గ్లేషియర్ సరే ఎక్కడ ఉందంటే మీరు ఇంతకుముందు చూసారు. సో ఈ సియాచిన్ గ్లేషియర్ని ఆక్యుపై చేసుకోవడానికి మనకి పాకిస్తాన్కి ఇండియాకి మధ్యన ఒక చిన్న యుద్ధం అనేది జరిగింది 1984లో. ఇక్కడ తీసుకుంటే ఇక్కడ వరకు NJ9842 ఉంది. ఇది LOC ఎండ్ అయిపోయింది కదా. 1972 షిమ్లా అగ్రిమెంట్ ప్రకారం తీసుకున్నటువంటి LOC ఏదైతే ఉందో ఇది NJ9842 వరకు ఎండ్ అయిపోయింది. ఇట్ వాజ్ ఎండెడ్ టిల్ NJ9842 వరకు ఎండ్ అయిపోయింది. ఆ తర్వాత మనకి సియాచిన్ గ్లేషియర్ని ఆక్యుపై చేయాలనుకుంది ఎవరు? పాకిస్తాన్. ఎందుకంటే నేను చెప్పా కదమ్మా, ఇదంతా కూడా ఏంటి? పోరస్ బార్డర్ అని చెప్పుకున్నాం మనం, గుర్తుందా? ఇదంతా కూడా పోరస్ బార్డర్. ఎలాంటి బార్డర్ లేదు. NJ9842 తర్వాత ఎలాంటి బార్డర్ అనేది లేదు మనకి. రైట్. ఎలాంటి బార్డర్ లేదు కాబట్టి ఇదంతా కూడా సియాచిన్ గ్లేషియర్ ఉన్న ప్రాంతం, పోరస్ బార్డర్. ఎలాంటి బార్డర్ లేదు. అండ్ పైగా ఇదంతా కూడా ఏంటి? సియాచిన్ గ్లేషియర్స్ ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా సియాచిన్ గ్లేషియర్ ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా. టోటల్ కంప్లీట్లీ ఇది సియాచిన్ గ్లేషియర్. రైట్. అండ్ పైగా ఎలాంటి బార్డర్ అనేది లేదు. ఎలాంటి బార్డర్ లేదు, అదంతా కూడా సియాచిన్ గ్లేషియర్ ప్రాంతం. అందువలన అక్కడ ఏం చేశారంటే ఇక్కడ నుంచి పాకిస్తాన్ అనేది దీన్ని ఆక్యుపై చేసుకోవాలని ట్రై చేసింది. దేన్ని? సియాచిన్ గ్లేషియర్. పాకిస్తాన్ అనేది దీన్ని ఆక్యుపై చేసుకోవాలని ట్రై చేసింది. అలానే ఇండియా అనేది మళ్ళీ దానికి ఇండియా కూడా కౌంటర్ అటాక్ అనేది ఇవ్వడం జరిగింది. దేనికి? ఈ సియాచిన్ గ్లేషియర్ అటాక్ ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేసింది ఎవరు? పాకిస్తాన్. ఏప్రిల్ 1984లో మనకు సియాచిన్ గ్లేషియర్ పైన పాకిస్తాన్ ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేయడం జరిగింది. మన ఇండియన్ ఆర్మీ అనేది మనకి ఏప్రిల్ 13, 1984 రోజు మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు కూడా ఆపరేషన్ మేఘదూత్ని లాంచ్ చేశారు టు కౌంటర్ అటాక్ ద పాకిస్తాన్. ఆపరేషన్ మేఘదూత్. ఆపరేషన్ మేఘదూత్ని లాంచ్ చేయడం జరిగింది. మేఘదూత్ అంటే మనకి కాళిదాసుని యొక్క మేఘ సందేశం అక్కడ నుంచి తీసుకున్నారు. ఆపరేషన్ ఏంటిది? మేఘదూత్. ఆపరేషన్ మేఘదూత్ తీసుకొచ్చేసి మా పాకిస్తాన్ని రివర్స్గా పంపించడం జరిగింది. పంపించి మళ్ళీ ఇండియా అనేది దీన్ని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇండియా కంట్రోల్లో ఉంది. ఏది? సియాచిన్ గ్లేషియర్ అనేది ఇండియా కంట్రోల్లో ఉందన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనకు రెండు దేశాల మధ్యన నమ్మకం అనేది లేదు. అందువల్ల ఏం చేస్తున్నారంటే ఇటు సైడ్ ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా ఇటు సైడ్ పాకిస్తాన్ ఇంకా ఆర్మీని మెయింటైన్ చేస్తూనే ఉంది, ఇటు సైడ్ ఇండియా కూడా ఆర్మీని మెయింటైన్ చేస్తూ ఉంది. కానీ ఎంత హైట్లో ఉందని చెప్పాయి నేను. సీ లెవెల్ నుంచి కనుక చూసుకుంటే, ఏదైతే సముద్రం లెవెల్ నుంచి తీసుకుంటే ఇది ఆల్మోస్ట్ 19,000 ఫీట్ హైట్లో ఉంది. సముద్రం లెవెల్ నుంచి ఎంత? 19,000 ఫీట్ హైట్లో ఉంది. మరి సముద్రం నుంచి లెవెల్ నుంచి 19,000 ఫీట్లో హైట్లో ఉన్నప్పుడు సముద్రం లెవెల్ నుంచి 19,000 ఫీట్ హైట్లో ఉంది అంటే పైగా ఇక్కడ రెండు దేశాలు ఏం చేస్తున్నాయి? ఆర్మీని మెయింటైన్ చేస్తున్నాయి. రెండు దేశాలు ఏం చేస్తున్నాయి? మనకి ఆర్మీని మెయింటైన్ చేయడం జరుగుతుంది. మరి సముద్రం లెవెల్ నుంచి 19,000 ఫీట్ల హైట్లో ఉన్నాయి, పైగా రెండు దేశాలు ఏం చేస్తున్నాయి? ఆర్మీని మెయింటైన్ చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? రెండు దేశాలు ఆర్మీని మెయింటైన్ చేయడం వల్ల ప్రపంచంలోనే ఒక యుద్ధ కథన రంగంగా మారింది. అంటే ప్రపంచంలోనే ఎత్తైన బ్యాటిల్ ఫీల్డ్. వరల్డ్స్ ఏంటిది? వరల్డ్స్ లార్జెస్ట్ కాదు, హైయెస్ట్. వరల్డ్స్ హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్.
ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ కథన రంగం, వరల్డ్స్ హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్. ఇది ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ కథన రంగం. సో వరల్డ్స్ హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్, వరల్డ్స్ హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్, ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ కథన రంగం. దట్ ఈస్ ద హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే. ఎందుకంటే 19,000 feet హైట్లో ఉంది. ఇంత హైట్లో ఇక్కడ ఆక్సిజన్ కూడా దొరకదు. ఆక్సిజన్ దొరకకుండా ఇంత హైట్లో ఉన్న ప్రదేశంలో ఎవడు ఇక్కడ యుద్ధాలు చేయడు. ఆ యుద్ధాలు అనేది ఇండియా పాకిస్తాన్ మాత్రమే చేస్తున్నాయి. ఇక్కడ 19,000 feet హైట్లో ఎలాంటి ఏం దొరకని ప్లేస్ లోపల ఇండియా పాకిస్తాన్ ఇద్దరు కలిసి యుద్ధాలు చేస్తున్నారు. కాబట్టి అంత హైట్లో యుద్ధాలు చేసే కంట్రీస్ అనేటివి ఏవి లేవు. కాబట్టి వరల్డ్స్ హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ అని దీనికి పేరు ఉంది. దేనికి? సియాచిన్ గ్లేషియర్కి. ఓకేనా? సో సియాచిన్ గ్లేషియర్. సో అలా ఒకసారి పాకిస్తాన్ ఆక్యుపై చేసింది ట్రై చేయడానికి, కానీ ఆ తర్వాత పాకిస్తాన్ ఏమైంది? విఫలమైపోయింది. రైట్. సో దానికి మనకి ఇండియన్ గవర్నమెంట్ అంటే ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఏం రాశారు? ఆపరేషన్ మేఘదూత్ని లాంచ్ చేసి సో ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి సియాచిన్ గ్లేషియర్ అనేది ఇండియా కంట్రోల్లో ఉంది. అయితే మరి ఇంత ఆక్సిజన్ దొరకని ప్రదేశంలో కూడా ఇటు ఇండియన్ ఆర్మీ కానీ అటు పాకిస్తాన్ ఆర్మీ కానీ ఇద్దరు ఆర్మీని మెయింటైన్ చేస్తున్నారు. ఇన్హ్యూమన్ కండిషన్లో, అంటే మనుషులు నివసించడానికి కూడా అనువుగా లేని కండిషన్స్లలో మనకి ఇంత ఆర్మీని మెయింటైన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆక్సిజన్ పీల్చుకోవడానికి ఆక్సిజన్ లేని పాయింట్లో కూడా సో ఆర్మీని మెయింటైన్ చేయడం అనేది నో పాయింట్ ఆఫ్ కన్క్లూజన్, నో పాయింట్ ఆఫ్ లాజికల్. సో అందుకని ఏం చేశారంటే మరి ఇక్కడ కూడా బౌండరీని ఏం చేయాలి? ఎక్స్టెండ్ చేయాలి కదా. బౌండరీ అనేది ఎక్కడి వరకు ఉంది? మనకి NJ 9842 వరకే ఉంది కదమ్మా. NJ 9842 వరకు మాత్రమే బౌండరీ ఉంది మనకి. ఆ తర్వాత బౌండరీ ఉందా? లేదు. ఈ బౌండరీని ఏం చేయాలి? ఎక్స్టెండ్ చేయాలా? లేదు. ఈ బౌండరీని ఇప్పుడు ఎక్స్టెండ్ చేయాలి ఇటు. సో బౌండరీని ఎక్స్టెండ్ చేయాలా, లేదంటే ఇట్లా ఎక్స్టెండ్ చేయాలా? బౌండరీ అనేది మనకు పాయింట్ ఇప్పుడు. సో ఈ బౌండరీని అనేది ఏం చేయాలి? ఎక్స్టెండ్ చేయాలి. ఎక్కడ నుంచి? NJ 9842 నుంచి బౌండరీని కనుక ఎక్స్టెండ్ చేస్తే ఎవరు బౌండరీలో వాడుంటాడో గొడవలు అనేవి జరగవు. రైట్. ఇక్కడ బౌండరీ గురించి మరి బౌండరీ ఎటు సైడ్ లైన్ గీయాలా, ఎటు సైడ్ లైన్ ఎక్స్టెండ్ చేయాలనేది పాయింట్ ఇప్పుడు. సో అక్కడ కూడా మళ్ళీ కాంట్రవర్సీకి దారి తీసింది. పాకిస్తాన్ అనేది ఒప్పుకోవడం లేదు. చూద్దాం. సో ఇప్పుడు బౌండరీ లైన్ అనేది మనకు తీసుకుంటే ఇక్కడ నుంచి ఎక్కడి వరకు ఉందమ్మా? NJ 9842 వరకు ఉంది. క్లియర్ కదా? ఇక్కడ వరకు ఆల్రెడీ LOC ఉంది. ఎక్కడి వరకు? NJ 9842 వరకు బౌండరీ లైన్ అనేది ఆల్రెడీ ఉంది మనకి. క్లియర్? సో ఈ ఆల్రెడీ ఇక్కడ వరకు బౌండరీ లైన్ ఉన్నప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఏముంది? ఇదంతా కూడా సియాచిన్ గ్లేషియర్ అనేది ఇక్కడ ఆక్యుపై చేసుకున్నాం. వీఆర్ హ్యావింగ్ ద వర్డ్ సియాచిన్ గ్లేషియర్. ఇక్కడ ఏముంది మనకి? సియాచిన్ గ్లేషియర్ అనేది ఉంది, బౌండరీ లైన్ ఉంది. ఆ తర్వాత ఏముంది? ఇక్కడ సియాచిన్ గ్లేషియర్ అనేది ఉంది, బౌండరీ లైన్. సో ఇప్పుడు బౌండరీ లైన్ ఏమంటారంటే, సో బౌండరీ లైన్ ఏదైతే ఉందో దీని రెండు సైడ్ల ఎక్స్టెండ్ చేయడానికి అవకాశం ఉంది. ఏదైతే బౌండరీ లైన్ ఉందో ఆ బౌండరీ లైన్. సో ఈ బౌండరీ లైన్ అనేది ఇప్పుడు ఇది నార్త్ కదమ్మా, ఇది నార్త్, ఇది ఈస్ట్. ఇదేమవుతుంది? ఈ డైరెక్షన్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అవుతుంది. ఓకేనా? పాకిస్తాన్ ఏమంటుందంటే ఈ బౌండరీ లైన్ని NJ 9848 నుంచి ఇటు నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఎక్స్టెండ్ చేయాలంటుంది. ఈ డైరెక్షన్లో అటు నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఎక్స్టెండ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఈ సియాచిన్ గ్లేషియర్ అంతా మేజర్ పార్ట్ అంతా కూడా ఏమైతే పాకిస్తాన్లోకి వెళ్తుంది. సో కాబట్టి పాకిస్తాన్ డిమాండ్ ఏంటిదంటే టు ఎక్స్టెండ్ ద LOC ఏ డైరెక్షన్లో? నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో. LOCని ఎక్కడ? మనం నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాం. దీన్ని LOCని పాకిస్తాన్ అంటుంది డిమాండ్. బట్ ఇండియా దానికి ఒప్పుకోదు కదా. ఇండియా ఎందుకంటే అది మొత్తం కూడా పాకిస్తాన్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఇండియా ఏమంటుంది? అలా కాదు, వి విల్ ఎక్స్టెండ్ ద LOC ఇన్ ద నార్త్ డైరెక్షన్. ఇలా నార్త్ డైరెక్షన్లోకి ఎక్స్టెండ్ చేస్తామంటుంది ఇప్పుడు ఇది. సో ఇండియా అనేది ఎటంటుంది? ఇటు నార్త్ డైరెక్షన్లోకి LOCని ఎక్స్టెండ్ చేయాలనుకుంటుంది. ఓకే, నార్త్ డైరెక్షన్లోకి ఇండియా LOCని ఎక్స్టెండ్ చేయాలనుకోండి. ఒకవేళ నార్త్ డైరెక్షన్లోకి ఎక్స్టెండ్ చేస్తామనుకోండి, ఇదంతా కూడా సియాచిన్ గ్లేషియర్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? ఇండియా కంట్రోల్లో ఉంటుంది. సో కాబట్టి ఇండియా డిమాండ్ ఈస్ టు ఎక్స్టెండ్ ద LOC ఇన్ ద నార్థన్ డైరెక్షన్. నార్త్ డైరెక్షన్లోకి ఎక్స్టెండ్ చేయాలనుకుంటుంది ఇండియానే LOCని. వీళ్ళు ఎక్కడ అంటున్నారు? ఇటు నార్త్ ఈస్టర్న్ డైరెక్షన్లో ఎక్స్టెండ్ చేయాలని వీళ్ళు అంటున్నారు. ఎవరు? పాకిస్తాన్. నార్త్ ఈస్టర్న్ డైరెక్షన్లోకి వెళ్తే ఇదంతా వాడి దగ్గరికి వెళ్తుంది. నార్త్కి డ్రా చేస్తే ఇదంతా ఇండియాలో ఉంటుంది. సో అలా ఇప్పటివరకు 1984 నుంచి ఇప్పటివరకు చాలాసార్లు నెగోషియేషన్స్ జరిగాయి. సో నెగోషియేషన్స్ జరిగినా కానీ ఇప్పటివరకు ఒక ఫైనల్ కన్క్లూజన్ అంటూ రాలేదు. ఇంకా ఇలాంటి ఫైనల్ కన్క్లూజన్ అనేది రాలేదు ఇప్పటి వరకు. అంటే ఎటు ఎక్స్టెండ్ చేయాలి, ఎటు ఉంచాలి, ఎటు తీసేయాలన్న దాని మీద ఇంకా ఫైనల్ కన్క్లూజన్ అనేది ఇప్పటివరకు రాలేదు మనకి. ఇంకా నెగోషియేషన్స్ ఏమైనా జరుగుతూనే ఉన్నాయి. ఇంకా నెగోషియేషన్స్ అనేటివి జరుగుతూనే ఉన్నాయి. ఎవరి మధ్యన? ఇండియా మరియు పాకిస్తాన్ మధ్యన ఇంకా నెగోషియేషన్స్ అనేటివి జరుగుతూనే ఉన్నాయి. అది ఎప్పటికి కన్క్లూడ్ అవుతుందో మనకు తెలియదు. ఎందుకంటే అది ఆల్మోస్ట్ అక్కడ ఆర్మీని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 19,000 feet ఆక్సిజన్ కూడా లేదు. అలాంటి కండిషన్లలో మనం ఆక్సిజన్ ఆర్మీని మెయింటైన్ చేయడం అనేది వెరీ డిఫికల్ట్ టాస్క్ అది. సో అందువల్ల ఇది కాంట్రవర్సీ దారి. సో కాబట్టి
దీనికి ఎప్పుడో ఒకప్పుడు ముగింపు పలకాలి. సో మరి ఎప్పటికి పలుకుతారనేది మనకు తెలియదు ప్రస్తుతానికి, రైట్. కాబట్టి ఇది నార్త్, ఇటేంటి నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో జరుగుతూ ఉంది. ఓకేనా. సో ఇది ఇష్యూ. ఇదంతా కూడా ఏ రేంజెస్ మనకి కారాకోరం రేంజెస్ ఏమున్నాయి ఇక్కడ. సో K2 గార్డెన్ నస్ట్ ఉంది, బాల్టోరో గ్లేషియర్ ఉంది, ఇస్పార్ గ్లేషియర్ ఉంది, బియాఫో గ్లేషియర్ ఉంది, సియాచిన్ గ్లేషియర్ ఉంది. సియాచిన్ గ్లేషియర్ని అక్యుపై చేయాలని ట్రై చేసింది ఎవరు, పాకిస్తాన్. ఏ ఇయర్లో, 1984లో. క్లియర్. నెక్స్ట్ ఆ తర్వాత CPEC, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, దీన్ని CPEC అని చెప్తున్నాం. ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కూడా సో ఇక్కడ నుంచి వెళ్తుంది అనమాట మనకి. సో ఈ పాక్ అక్యుపైడ్ కాశ్మీర్ నుంచే వెళ్తుంది. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడా మనకి కారాకోరం రేంజెస్. క్లియర్. ఇవన్నీ కూడా కారాకోరం రేంజెస్. ఈ పైన ఏముందమ్మా, వీడు స్టీల్ డబ్బాలో ఉన్నాడు. ఎవరు, చైనా వాడు ఉన్నాడు కదా. ఇదంతా ఎవరు ఉన్నాడు, చైనా వాడు ఉన్నాడు, స్టీల్ డబ్బాలో. పాకిస్తాన్ ఏం చేసింది, చైనా ఏం చేసిందంటే నీకు అన్ని కూడా రోడ్లు, రవాణా మార్గాలు అన్నీ కట్టిస్తానే. ఇక్కడ మనకి వెనుకబడ్డ రీజన్ అనమాట ఇది మొత్తం కూడా. మనకి చైనా ప్రాంతంలో వెనుకబడ్డ రీజన్ పేరు ఏంటిదంటే కాష్గర్. సో కాష్గర్ నుంచి ఇక్కడ పక్కన ఏముంది మనకి, పాకిస్తాన్ ఉంది కదా. ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి గ్వాదార్ పోర్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇది గ్వాదార్ పోర్ట్, పాకిస్తాన్లో ఉన్నటువంటి గ్వాదార్ పోర్ట్. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇక్కడ సో గ్వాదార్ పోర్ట్. సో గ్వాదార్ పోర్ట్ వరకు మొత్తం కూడా రోడ్లు, రైల్వే మార్గాలను నిర్మిస్తుందంట. ఎకనామిక్ కారిడార్ అంటే ఇదే CPEC అని చెప్తున్నాను. CPEC ఈజ్ నథింగ్ బట్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. సో పాకిస్తాన్లోని సో గ్వాదార్ పోర్ట్ని అక్యుపై చేసుకోవాలని చైనా యొక్క ఆరాటం. అంటే అక్యుపై అంటే దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇక్కడ చైనాలోని కాష్గర్ రీజన్ నుంచి మొదలు పెడితే సో ఇట్లా నుంచి మనకి పాక్ అక్యుపైడ్ కాశ్మీర్ నుంచి, నెక్స్ట్ ఇట్లా ఇస్లామాబాద్ నుంచి, అండ్ నెక్స్ట్ లాహోర్ నుంచి మొత్తం కూడా ఇదంతా కూడా ఇక్కడ వరకు ఏంటంటే రోడ్డు, రైల్వే మార్గాలను నిర్మిస్తుందంట. రోడ్డు, రైల్వే మార్గాలను నిర్మించుకుంటూ ఇటువైపుకి చుట్టుపక్కల ఏం పెడుతుందంట, ఇండస్ట్రీస్ని నెలకొల్పుతుందంట. ఓకేనా. ఇండస్ట్రీస్ ఇటువైపుకి మనకి ఇండస్ట్రీస్ని పెడుతుందంట. దాన్నే ఎకనామిక్ కారిడార్ అని చెప్తున్నాం. సో అది పాకిస్తాన్కి హెల్ప్ అవుతుందని చెప్పేసి చైనా భావిస్తుంది. ఏ విధంగా టెర్రరిజం అనేది తగ్గుతుందంట ఇది కట్టడం వల్ల. ఇటు రెండు రోడ్డు మార్గాలకి, రైల్వే మార్గాలకి అటు ఇటుగా ఇండస్ట్రీస్ పెట్టడం వల్ల సో మొత్తం ఎంప్లాయ్మెంట్ దొరికి అంతా పాకిస్తాన్ బాగుపడుతుందంట. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటిదంటే ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, కాష్గర్ రీజియన్ నుంచి. ఇది కారాకోరం రేంజెస్ ద్వారా వెళ్తుంది. ఈ కారాకోరం రేంజెస్ నుంచి మనకి ఇట్లా నుంచి పాకిస్తాన్ నుంచి ఇక్కడ వరకు వచ్చేసింది. ఇక్కడ గ్వాదార్ పోర్ట్ వరకు వచ్చింది. గ్వాదార్ పోర్ట్ ఏ దేశంలో ఉంది, పాకిస్తాన్లో ఉంది. ఇది అడుగుతాడు ఎగ్జామినేషన్లో, గ్వాదార్ పోర్ట్. సో ఈ గ్వాదార్ పోర్ట్ అనేది ఎక్కడ ఉంది మనకి, పాకిస్తాన్లో ఉంది. గ్వాదార్ పోర్ట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటి, ఇదంతా కూడా గ్వాదార్ పోర్ట్ పాకిస్తాన్లో ఉంది. అక్కడ వరకు రోడ్లు, రైల్వే మార్గాలు వేసి ఆ రోడ్లు, రైల్వే మార్గాలకు ఇరువైపులా మనకి ఏం చేస్తాయంటే బోత్ ద సైడ్స్ ఏం చేస్తాయంటే ఇండస్ట్రీస్ పెడుతుందంట. అలా పెట్టడాన్ని ఇండస్ట్రీస్ పెట్టే వాటిని ఏమంటే ఎకనామిక్ కారిడార్స్ అని పిలుస్తాం. అయితే ఇప్పుడు ఇండియాకి ఏంటిది, ఇండియాకి థ్రెట్ ఉంది దీనివల్ల. ఎందుకంటే ఇక్కడ వరకు గ్వాదార్ పోర్ట్ వరకు వచ్చావంటే, ఇక్కడ గ్వాదార్ పోర్ట్ వరకు వచ్చావంటే ఇదంతా మన నెక్స్ట్ ఇండియానే కదా. మనకు ముంబై పోర్ట్ కానీ, నెక్స్ట్ కాన్లా పోర్ట్ ఆఫ్ ద కానీ ఇవన్నీ కూడా ఇటు కిందికి దిగితే ఏంటిది ఇండియానే కదా. మనకి ఇండియా అనేది ముంబై పోర్టు, కాన్లా పోర్టుకి కూడా ఎఫెక్ట్ అవుతుంది దీనివల్ల. అంటే భారతదేశానికి ఏముంది, నేషనల్ సెక్యూరిటీ ఉంది. అందువల్ల ఇండియా అనేది దీనికి ఆబ్జెక్షన్ తెలుపుతుంది. ఎందుకంటే గ్వాదార్ పోర్ట్ అనేది చైనా కంట్రోల్లో ఉంటే ఆటోమేటిక్గా దట్ ఈస్ అ ప్రాబ్లమేటిక్ టు ద వాట్ ఇండియాకి ప్రాబ్లమేటిక్ అయితే. రెండవది ఏంటిదంటే ఇండియా పర్మిషన్ లేకుండానే ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి ఈ రోడ్లు, రైల్వే మార్గాలు అనేది పోతూ ఉంది త్రూ ద కారాకోరం రేంజెస్. ఇవన్నీ కూడా కారాకోరం రేంజెస్ ఉన్నాయి. సో కారాకోరం రేంజెస్ ద్వారానే నిర్మించడం జరుగుతుంది. కానీ దానికి ఇండియా యొక్క పర్మిషన్ ఎవరు తీసుకోలేదు. ఇండియా యొక్క పర్మిషన్ లేకుండానే ఇలా కారాకోరం రేంజెస్ ద్వారా పాస్ అవుతుంది. ఓకేనా. సో ఇలా కారాకోరం రేంజెస్ ఏవైతే ఉన్నాయో సో ఈ కారాకోరం రేంజెస్ ద్వారానే ఇవి పాస్ అవుతున్నాయి వితౌట్ టేకింగ్ ద పర్మిషన్ ఫ్రమ్ ద ఇండియా. అందువల్ల ఇండియా ఆబ్జెక్షన్ తెలుపుతుంది. అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ద్వారా వెళ్తున్నాయి అంటే కన్స్ట్రక్షన్ చేసుకో. అంటే నువ్వు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ద్వారా కన్స్ట్రక్షన్ చేస్తున్నావంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పాకిస్తాన్ అని భావిస్తున్నావా అని క్వశ్చన్ మనం ఎవరిని అడుగుతున్నాం, చైనాని అడుగుతున్నాం. ఎందుకంటే ఇండియాకి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు. ఇండియా నుంచి ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఈ కారాకోరం రేంజెస్ ద్వారా ఇది మొత్తాన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా కారాకోరం రేంజెసే కదా మొత్తం పైన ఉన్నాయని. సో ఈ కారాకోరం రేంజెస్ ద్వారా వెళ్తూ ఉన్నాయి. సో ఈ కారాకోరం రేంజెస్ ద్వారా కన్స్ట్రక్షన్ చేయడం అనేది మనం ఆబ్జెక్ట్ చేస్తున్నాం. ఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ద్వారా ఇది వెళ్తుంది. ఎందుకంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ద్వారా వెళ్ళడం ద్వారా ఏమైతే రేపటి రోజు ఇండియాలోకి చొచ్చుకొని రావడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. ఎవరికి, చైనాకి. నేషనల్ సెక్యూరిటీ డేంజర్లో ఉంటుంది. సో కాబట్టి ఈజీగా రోడ్డు, రైల్వే మార్గాలు నిర్మించినప్పుడు ఆటోమేటిక్గా రేపటి రోజు ఏదైనా అయినప్పుడు, యుద్ధాలు జరిగినప్పుడు ఆటోమేటిక్గా చైనా అనేది ఈజీగా అటాక్ చేయొచ్చు ఇండియా మీద. అలాగే ఈ నేవీ బేసెస్ని కూడా వాడుకోవచ్చేవి. గ్వాదార్ పోర్ట్ ఉన్నటువంటి నేవీ బేసెస్ని కూడా చైనా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల సో ఇండియా అనేది ఆబ్జెక్షన్ తెలిపింది. దేనికి సంబంధించి, ఈ కారాకోరం రేంజెస్ ఏవైతున్నాయో ఈ కారాకోరం రేంజెస్కి సంబంధించి ఇండియా అనేది ప్యూర్గా ఆబ్జెక్షన్ తెలిపింది. ఎందుకంటే ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి ఇది ఈ CPEC అనేది పోతుంది కాబట్టి
సో దానికి ఇండియా ఆబ్జెక్షన్ తెలపడం జరిగింది. ఇది 2013లో స్టార్ట్ చేశారు. చైనా వాళ్ళు 2013లో ఇనిషియేట్ చేయడం జరిగింది దీన్ని. ఏది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని. అది స్లోగా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పుడు వరకు దాదాపు ఒక 60% అనేది కన్స్ట్రక్షన్ జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు చైనా ఎకనామిక్గా క్రైసిస్లో ఉంది, ఇంకా పాకిస్తాన్ ఏమో పొలిటికల్ క్రైసిస్లో ఉంది. సో కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి అది ముందుకి వర్క్ జరగడం లేదు. సో ఇది మనకి దానికి ఉన్నటువంటి కాంట్రవర్సీ ఇష్యూ. ఓకే, సిపెక్ అనేది మన కారాకోరం రేంజెస్ ద్వారా వెళ్ళడం ద్వారా, సో ఇక్కడ నుంచి వెళ్తుంది సిపెక్ అనేది, అది మనకు మేజర్ ఆబ్జెక్టివ్. సో ఆబ్జెక్షన్ అనమాట, ఆబ్జెక్టివ్ కదా, ఆబ్జెక్షన్ ఇక్కడ నుంచి వెళ్ళడం అనేది మనకు ఆబ్జెక్టివ్. ఓకేనా, కారాకోరం రేంజెస్ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటిది? కారాకోరం రేంజెస్ అనేటివి నర్సరీ ఆఫ్ ద గ్లేషియర్స్ అంటాం. కారాకోరం రేంజెస్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ట్రాన్స్ హిమాలయస్. కారాకోరం రేంజెస్లో హైయెస్ట్ పీక్ ఏది? K2 గాడ్విన్ ఆస్టిన్. లార్జెస్ట్ గ్లేషియర్ ఏది? సియాచిన్ గ్లేషియర్. వాటితో పాటు ఏమున్నాయి? ఇస్పార్ గ్లేషియర్ ఉంది, బియాఫో గ్లేషియర్ ఉంది, బాల్టోరో గ్లేషియర్ ఉంది, ఆ తర్వాత సియాచిన్ గ్లేషియర్స్ అనేవి ఉన్నాయి. K2 గాడ్విన్ ఆస్టిన్ ఎక్కడ ఉంది? పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది. సెకండ్ లార్జెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ అది.